యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కొడుకు పరువు ఎలాగూ పోయింది. వాళ్ళు కనీసం బ్రతుకీడ్చాలనుకుంటే వాళ్ళుండాల్సింది నా ఇంట్లో కాదు, అవుట్ హౌస్లో. అవుట్ హౌస్లో ఉంటే నీ కూతురుగానైనా ఉంటుంది, లేదంటే వీధిలో అడుక్కు తింటుంది. సామ్రాట్, మరో మాట లేదు. ఎవరికైనా ఇదే మాట ఫైనల్. బాబు, ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా వదిన గారు? తమరు చేసిన మహత్కార్యానికి ఇప్పుడు నా కూతురు దిక్కుతోచని స్థితిలో నట్టింట్లో రాయిలా నిలబడింది. ఇది మీకు పెద్దరికం అనిపించుకుంటుందా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏం జరిగిందని గింజుకుంటున్నావు? అవకాశం దొరికింది అనుకుంటున్నావా? అవకాశం నాది కాదు, మీది. మీరు అవకాశవాదులు. అందుకే నా బిడ్డ అన్యాయం అయిపోతున్నా ఏమీ పట్టనట్టున్నారు. లేకపోతే పంచాయతీ పెట్టుకోమంటావా? ఒకవైపు బిడ్డ, అల్లుడు పందిట్లో నట్టింట్లోకొచ్చారు. నా కొడుకు వాళ్ళని ఇంట్లోకి రావద్దంటున్నాడు. ఏం చెయ్యాలరా దేవుడా అని నేను తలబద్దలు కొట్టుకుంటుంటే నీ బిడ్డకు అన్యాయం జరిగింది అంటావు? నా బిడ్డ స్థానంలోనే నీ బిడ్డ ఉండుంటే నువ్విలా మాట్లాడతావా? మీ బిడ్డ పెళ్లి జరిగింది, నా బిడ్డ కాపురం కూలింది. అది కనిపించట్లేదా మీకు? అమ్మా, నా మాటిని ఆయనకి వినబడుతుంది. ఇంకా పెద్దలైతుంది. పోన్రమ్మా, కిడికెళ్ళి పోన్రి. చూడండి, జరిగిందేంటో కళ్ళారా చూశారు. ఇప్పుడు ఎవ్వరూ వాణ్ణి ఎదిరించే పరిస్థితిలో లేరు. అయినా శ్రీవల్లికేదో జరిగిందని మీరు టెన్షన్ పడకండి. మేమంతా ఉన్నాం కదా. దయచేసి ఇప్పుడు మీరు వెళ్ళిపోండి. చేతులా పాపం చేశారు. ఆ పాపంలో నా కూతుర్ని భాగం చేశారు. చివరికి దాన్ని బలిపశువుని చేశారు. ఈ పాపం ఊరికే పోదు, ఊరికే పోదు. ఇంకేంటి చూస్తున్నారు? అవుట్ హౌస్ కి పదండి, పదండి. ఇదేమిటమ్మా, పండుని కాస్త పిండి చేసేసావు? అసలేమైంది? పెళ్లికి వెళ్ళావు కదమ్మా, భోజనాలు టేస్ట్ కాలేవా? ఓ అది కాదా, ఐస్ క్రీమ్ ఇవ్వలేదా? అది కూడా కాదా? మరి నీ కోపానికి కారణం ఏమిటి బేబీ?
అర్థమైంది నీకు అక్కడ అవమానం జరిగింది. ఆ సామ్రాట్ గారిని తలదించుకునేలా చేస్తానని వెళ్ళి నువ్వే తలదించుకుని వచ్చావు, అంతేగా? మామూలు అవమానం కాదు డాడ్. ఎక్స్పెక్టెడ్. ఆ సామ్రాట్ శ్రీవల్లి చేతిలో మళ్ళీ ఓడిపోయాను డాడ్. కామనే, అందుకే వాడిని హీరో అన్నారు, మనిద్దరిని విలన్లు అన్నారు. డాడ్ బేబీ, అరిస్తే ఆయాసం వస్తుంది కానీ గెలుపు రాదమ్మా. అయినా ఆ సామ్రాట్ గారి మీద ఉన్న కోపం ఈ సామాన్యుడి మీద చూపిస్తే ఏమొస్తుందమ్మా? బూడిదే. నాకు వాళ్ళిద్దరిని చంపాలన్నంత కసిగా ఉంది డాడ్. నీ కసి కక్ష తర్వాత ముందు నీ కాన్సెప్ట్ ఎందుకు బెడుచుకుంటుందో అది చెప్పు. ఏం జరిగినా ఆ సామ్రాట్ గాడు తెచ్చిన పెళ్లి కొడుకుతో వాడి చెల్లి పెళ్లి అవుతుందనుకున్నాను డాడ్. ఆ వినయ్ గాడు దానికి తాళి కట్టిన మరుక్షణం నేను దాచిపెట్టిన రోహిత్ గాడిని బయటికి తెచ్చి దానికి కారణం రోహిత్ గాడని చెప్పి పందిట్లో రచ్చ చేసి ఆ సామ్రాట్ని శ్రీవల్లిని కుడితిలో పడ్డ ఎలుకల్ని చేసి వాళ్ళ పరువు తీయాలనుకున్నాను. మొదటిసారి వాణ్ణి ఓడించాలనుకున్నాను. కానీ ఆ శ్రీవల్లి నేను దాచిన రోహిత్ గారిని పసిగట్టి ముహూర్తానికి 3 సెకండ్ల ముందు పందిట్లోకి తీసుకొచ్చి శాన్వి కడుపుని అడ్డం పెట్టి రోహిత్తో శాన్వికి తాళి కట్టించింది డాడ్. ఆ శ్రీవల్లి ఎంత తెలివిగా ఆలోచిస్తుందని, నన్నంత ఈజీగా అంచనా వేస్తుందని అనుకోలేదు డాడ్. ఎక్కడో నీ నేరేషన్లో ప్రాబ్లం ఉందమ్మా, ఏదో స్క్రిప్ట్ కొడుతున్నావు. రోహిత్ గారిని కిడ్నాప్ చేసింది నువ్వు, దాచింది మన పాత మంగళాలు. మరి ఆ శ్రీవల్లికి ఎలా తెలిసింది, ఎలా కనిపెట్టింది? నేను వాడిని మన బంగ్లా నుండి షిఫ్ట్ చేయించి అదే పెళ్లి మండపంలో దాచాను డాడ్. అడ్డే, నీ బుర్రని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలమ్మా. డాడ్ లేకపోతే ఏంటమ్మా, నీ మేక మెదడు మీద మన్ను పుయ్య దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు నేరుగా తీసుకెళ్లి నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని ఆ కొంపలో దాచడం ఏమిటి? ఆ శ్రీవల్లిని ఆడిద్దామనుకున్నా. నువ్వు దాన్ని ఆడిద్దాం అనుకున్నావు, అదే నిన్ను ఓడించేసింది. తండ్రిని, పైగా సీనియర్ని విలనిజంలో కంటికి కనిపించకుండా కొట్టి కోటంతటి వాడిని నేనొకడిని బతికి తెచ్చాను కదా, పోనీ చెప్పి చావచ్చుగా నాకు. డాడ్ నన్ను ఇరిటేట్ చేయొద్దు. వాళ్ళిద్దరి మీద నేను సాధించే పగలో ప్రతీకారంలో ఎవరి భాగస్వామ్యం ఉండకూడదు. నేనొక్కదాన్నే పోరాడాలి, వాళ్ళని ఓడించాలి. కానీ నా టైం బాగలేదు, నేను ఓడిపోయాను. ఎందుకు అంతలా గింజుకుంటున్నావు? ఇప్పుడు ఏమైపోయిందని? నేను ఓడిపోయాను, వాళ్ళిద్దరు నన్ను ఓడించారు. ఓసిపిచ్చినాడాటలు. ఓడిపోవటం అంటే డకౌట్ అవటమే. కానీ నువ్వు 50% గెలిచావు, ఆ 50% సామ్రాట్ గారు ఓడిపోయాడు. అర్థం కాలేదు కదూ? జరిగిన పెళ్లి ఆ సామ్రాట్ గారి ఇష్టంతో జరగలేదు. వాడికి నచ్చని బద్ధకం, సోమరితనం, నిర్లక్ష్యం, చేతకానితనం, ఇన్ని దరిద్రాలున్న వాడితో వాడి చెల్లి పెళ్లి జరిగింది. అంటే ఆడపడుచు జీవితాన్ని నిలబెట్టి శ్రీవల్లి గెలిచినా కూడా ఆ సామ్రాట్ గారిని ఓడిపోయినట్టే లెక్క. భర్తకు నచ్చని పని చేసి శ్రీవల్లి కూడా ఓడిపోయినట్టే. ఆ చవటని వాళ్ళకి అందుబాటులో ఉంచి వాడితోనే ఆ సామ్రాట్ పరువుకు తాడి కట్టించిన నువ్వు గెలిచినట్టేనమ్మా. ఇప్పుడు అర్థమైందా? ఏమంటున్నావు డాడ్? ఇక ముందు నీకు పూర్తి తృప్తినిచ్చే గెలుపు రావాలి అంటే దద్దమ్మైన ఆ రోహిత్ గారిని నీ వైపు తిప్పుకో. ఆ అసమర్థుడికి డబ్బు 20, వాడిని గుప్పిట్లో పెట్టుకుని ఆ సామ్రాట్ గారి ఇంట్లో అరదలు సృష్టించు. ఇక చూడు డాడ్, వాణ్ణి నా కాళ్ళ దగ్గర కుక్కల పడుండేలా చేస్తా. ఆ సామ్రాట్ ఇంటి దీపంతోనే వాడిల్లు తగలబెడతా. కానీ నీ కడుపులో నా బిడ్డ పెరుగుతుంది. ఆ బిడ్డ క్షేమంగా లోకాన్ని చూసే వరకు నువ్విక్కడే ఉండాలి, కానీ సామ్రాట్ భార్యగా కాదు. నీ కడుపులో ఉన్న నా బిడ్డకి తల్లిగా, ఈ ఇంటికి వారసుణ్ణిచ్చే కోడలిగా, నన్ను కన్నెత్తి చూడలేని ఓ గుడ్డి దానిలా.
తాగుతారు కదా, ఇప్పుడు నేను పాలు తీసుకుపోయి ఆయన ఎదురుగా నిలబెడితే చాలు ఆయన కోపం అంతా కాకెత్తుకపోతుంది. ఆయనకి ఇట్లా నా మీద ఎన్నిసార్లు కోపల్లే, ఈ కోపం ఎప్పుడుంటుందా లే. ఏవండి, పాలు తీసుకొచ్చిన. మీకు పాలు తాకపోతే నిద్ర పట్టదు కదండి, తాగుండ్రి. ఏవండి, నేను చేసిన దానికి మీకు కోపం వచ్చుడు తప్పు కాదు, కానీ గట్ల చేయకపోతే మంచిది కాదు. ఏం జరిగినా నేను నోరు మూసుకొనుండు పెద్ద ముచ్చట కాదు, కానీ శాన్వికి రోహిత్తో గాక వినీతో పుస్తలు కట్టిస్తే ఎన్ని జన్మలైనా గా పాపం పోదండి. సరే ఒప్పుకుంటున్నా, నేను తప్పే చేసిన, సింపుల్ వేసుకుంటున్నా. మళ్ళకి ఇది ఎప్పుడు రిపీట్ కాదు. ఒక్కసారి నన్ను చూడండి, మీకు పుణ్యం ఉంటది. నేను చేసిన పనికి మీకు కోపం వచ్చింది, తిట్టుండ్రి. మీరు ఒప్పుకొని తప్పు చేసిన కొట్టుండ్రి. గంతేగాని గిట్ల నాతోటి మాటలు బంద్ చేసి శిక్ష వేయకుండ్రి. కొట్టి ఆగిపోయినట్టయితది. మీ మౌనం భయమైతుంది, మీ పిలిపినకపోతే పానం ఆగమైతుంది, మీ సూపు లేకపోతే బతుకు బరువైతుందండి. మీ కాళ్ళు మొక్కుతాం, మీ బాంచనైతాం. ఏమండి, పాలు తీసుకోండి, ఒక్కసారి నన్ను పిలువండి. నాకెరకని అండి, మీ కోపమంతా నీళ్ళ బుడగ లెక్క ఉత్తగానే పేలిపోతాయి. అయినా పెళ్ళం తప్పు చేస్తే మొగుడు ఒక మాట తిడతాడు, కానీ క్షమిస్తాడు అని మీకు తెలియదా ఏంది? పాలు తాగండి. పగిలిన గ్లాసు, విరిగిన నా మనసు ఒకటే. ఇక ఎప్పటికీ అతుక్కో. నేలపైన పడ్డ పాలు నేల మీద నిలబడ్డం మర్చిపోయిన నువ్వు ఒక్కటే. ఇక చేతుల్లోకి తీసుకోలేను. తప్పు చేసిన వాళ్ళకి క్షమాపణ ఉంటుంది, కానీ నేరం చేసిన వాళ్ళకి శిక్ష మాత్రమే ఉంటుంది. షట్ అప్. Get lost.
పగిలిన గ్లాసు విరిగిన నా మనసు ఒకటే. ఇక ఎప్పటికీ అతుక్కో. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం, ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా. నాతో మాటలుండవు, నా కోసం నీకు వ్రతాలుండవు, నాకు నీతో పనుండదు, నాకెదురొచ్చే అవకాశం ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే నీకు నాకు సంబంధమే ఉండదు. కమలా, ఎంతసేపని అదే విషయాన్ని తలుచుకుని బాధపడతావు? అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడనుకుని తృప్తి పడాలి. ఎలాగండి తృప్తి పడేది? ఎలాగండి బాధపడకుండా ఉండేది? నాశనం అయిపోయింది నా కూతురు జీవితం అండి. తప్పు తన వాళ్ళు చేస్తే శిక్ష పరాయింటి బిడ్డకి వేయటం ఎంతవరకు న్యాయం? మనుషుల్ని పురుగులు చూసినట్టు చూస్తారు, గొంతెత్తి మాట్లాడనివ్వరు. ఎవరు ఎవరి కోసం పాటుపడ్డారో అర్థం చేసుకోరు. కానీ చూస్తూ చూస్తూ బ్రతుకుల్లో నిప్పులు పోస్తారు. నేను మొత్తుకున్నాను, నీ ఈడికి నీ తాకతికి ఎనలేని బరువు మీద పెట్టుకుంటున్నావు, గది మంచిది కాదు అని. పులిబోన్లో బతుకుతూ పులి కళ్ళు గప్పలేవని సముదాయించిన ఇన్నదా? ఇప్పుడు దాని జిందగీ మీదకి తెచ్చుకున్నది. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏంటి బామ్మ? అక్కడేం చేశారు? ఏం చేయమంటావురా? అల్లుణ్ణి ఎదిరించమంటావా? మనం మన ఇంటి పిల్లను వాళ్ళ ఇంటికిచ్చాం, అది తెలుసుకుని మసలుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు నాన్న? పిల్లనిస్తే దాని గొంతు కూసినా మౌనంగా ఉండాలా? మనం పిల్లనే ఇచ్చాం నాన్న, మన మర్యాదని గౌరవాన్ని ఇవ్వలేదు. ఆయన చెల్లి తప్పు చేస్తే పెళ్ళాం దూరంగా ఉండాలని శిక్షించే పద్ధతి ఎక్కడైనా ఉందా నాన్న? అక్కడ తను చేసేది తప్పు అని నిలదీద్దాం అనుకుంటే చెల్లి అడ్డుపడుతుంది. ఇప్పుడు అక్కడ మూలలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. రైట్, నువ్వు నోరు మీరా. ఇక్కడ మనం ఇలా గొంతు చించుకోవడం కాదు. ఆ రోజున చెల్లికే ఆలోచన ఉండాలి. సహాయం పొందేవాళ్ళు సమస్య వస్తే ఆదుకోరని అది తెలుసుకోవాలి కదా. అది మాత్రం ఏం చేస్తుందండి? ఆ ఇంటి కోడలిగా అత్త ఆడబడుచు కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూడలేకపోయింది. అందుకే వెనక ముందు ఆలోచించకుండా వలయంలో చిక్కుకుంది. మరి ఇప్పుడు బయటికి తెచ్చేదెవరు? అత్తకి భయం, ఆడపడుచు మౌనం, కట్టుకున్నవాడేమో అంటరాని దల్లా చేశాడు. అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకునే అవకాశం లేకుండా గింటేసినంత పని చేశారు. నా బిడ్డ తిన్నదో పస్తులున్నదో ఎవరు చూస్తారు? దాన్ని ఎవరు ఓదార్చుతారత్తయ్యా? అసలే ఉత్త మనిషి కూడా కాకపాయే. అవునమ్మా, నాకు ఏ కడుపు లేదు. ఎంత కుమిలిపోతుందో. అయినా గాళ్ళింట్లోకి వెళ్ళి పొమ్మన్నాడు. మనల్ని ఫోన్ చేయొద్దన్నాడా? ఫోన్ చేసి మాట్లాడు కమలా.
మాట్లాడు. ఫోన్ చేశానత్తయ్య, అది తీయట్లేదు. అందుకే భయంగా ఉంది. నా మాటిను, దానికేం కాదు. గది చేసింది మంచి పని. దేవుడు దానికి చెడు చేయడమ్మా, చెడు చెయ్యడు. అవును కమల, భర్తకి దాని మీద దయలేకపోవచ్చు, కానీ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకి దయ ఉంది కదా.